మాది జిల్లేడుపాడు, సీతంపేట మండలం, పార్వతీపురం, మన్యం జిల్లా. మా పూర్వీకులు పూర్వకాలం మట్టిలో అంటే ఇంట్లో మట్టి గోడ మీద బొమ్మలు చిత్రించేవాళ్ళు. చిత్రించేసి పూజ చేసి వాటిని ఈ పూజలు చేసి పండుగ జరుపుకునేవారు. అప్పుడు అలా చేసేవారు. అలాగ అంతరించిపోకుండా ఉండడం కోసం వాటినేమో మేము సీట్ రూపంలోనూ క్యాన్వాస్ సీట్ మీద గీయడం జరుగుతుంది. ట్రైనింగ్ అది. నా పేరు ఎస్ చంద్రశేఖర్. సౌర ఆర్ట్ అనేసి ఒక టైప్. పూర్వీకులు అప్పుడు పండుగలు కానీ ఇవన్నీ అంతించిపోయాయి. దానివల్ల మనకి గోడల మీద అప్పుడు వేసేవాళ్ళు దీనికి అంతించుకుని కాకుండా మనకి చూపించుకోవడానికి ఒక బొమ్మని వేస్తున్నాం. అదే ట్రైబల్ ఆర్ట్, సీతంపేటకు సంబంధించిన గిరిజనుల కళ సవర్ పెయింటింగ్. వాటిలో ఇది సవర్ పెయింటింగ్. ఇది మా జీవన విధానము. జీవించడం అంటే మా ఊర్లో ఎలా జీవిస్తారో వాటి జీవన వృత్తం, స్నానం చేసే విధానము, అలాగే వంట చేయడం, సూర్యుని కొలవడము అంటే పూజించడం, వీటిని కర్రతో అంటే కట్టెలు కొట్టి వంటగా ఉపయోగించుకోవడం, వ్యవసాయాన్ని కర్రతో గింజలు కొట్టడం అంటే నూర్చడం, గింజలు కొట్టడం అన్నమాట. ఇది మన పల్లెటూరులో మేకల్ని కాపలు కాసే అంటే మేకల్ని తీసుకెళ్ళడం. ఈ ఇంట్లో మనం ఎదురు బొంగులతో తట్టలు తయారు చేయడం, ఇంటికి కావాల్సినవి ఏవైనా వెదురుతో చేసుకోవటం. ఇదేంటిది? ఇది పూడి వ్యవసాయంలో మామూలు మనము ఈ విత్తనాల కోసము పాతేటప్పుడు ఇలా చేయడం. తర్వాత ఇది కళ్ళు తీయడం. ఈ సీజన్లో అదే జిల్లెడు చెట్టు, జిల్లేడు కళ్ళు, తాటి కళ్ళు, తాటి చెట్టు, చిత్తపటం. ఇది పసుపు దంచినప్పుడు ఇది అరటికాయని తోటకి వెళ్ళేటప్పుడు ఏరేటప్పుడు దీన్ని అరటి చెట్టు తీసుకురావడము. ఇవి వచ్చి ఆవులకి, చుమ్ముల కాపులకి కాసిన పురుకాలంలో అప్పుడు. పూర్వకాలం వేట చేసేవారు. వేటకి తీసుకెళ్ళి తీసుకొచ్చి మీరు ఇవి పండించిన పండు అంట ఇంటికి తీసుకురావడం. ఇది ఫైనల్. పండించిన పంటలకు ఇంటికి తీసుకెళ్ళడం, ఆవులు చక్కర్ల బండి లాగా తీసుకెళ్ళడం వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ అన్న.